హాయ్ అండి, హలో, నమస్తే. నేను మీ జర్నలిస్ట్ గోపిని. స్వామివారికి సంబంధించి తిరుమలకి టీటీడీ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించి ఇప్పుడు వరకు కూడా అంటే దాదాపుగా 1500 టికెట్లు, ఒక 500 టికెట్లు ఆన్లైన్లో ఇస్తారు. 1000 టికెట్లు మాన్యువల్గా అంటే ఎయిర్పోర్ట్లో, రేణిగుంట ఎయిర్పోర్ట్లో 200 టికెట్లు ఇస్తారు. తిరుమలలో 800 టికెట్లు ఇస్తారు. అయితే ఈ భక్తులకి చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి కూడా జేయూ ఆఫీస్ వద్ద పడిగాపులు కాచి ఇట్లా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో టీటీడీ వాళ్ళకి ఊరటను కల్పించే విధంగా కూడా, ఎందుకంటే 10,000 రూపాయలు ఒక్కొక్క టికెట్టు వెచ్చించి కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో వాళ్ళకు ఒక సౌకర్యం కల్పించే విధంగా కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే దానికి ఎక్కువ డిమాండ్ ఉంది. అందువల్ల దాదాపుగా ఒక 2000 టికెట్ల వరకు కూడా ఇవ్వాలనేది ఒక ప్రతిపాదన. అదేవిధంగా ఒక 400 టికెట్లు ఆన్లైన్లో ఇవ్వాలి, రేణిగుంట ఎయిర్పోర్ట్లో ఇవ్వాలి. ఇంకో 2000 టికెట్లు ఇట్లా మాన్యువల్గా ఇవ్వాలనేది ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. దానికి కూడా ఆమోద ముద్ర వేసినట్టు తెలుస్తూ ఉంది. ఆల్రెడీ కొత్తగా అంటే ఈ శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించి కొత్తగా టికెట్లు కొనుగోలు చేసుకునే వాళ్ళకి ఇప్పటికే సపరేట్గా ఒక కార్యాలయాన్ని కానీ అక్కడ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే దాదాపుగా ఒక్కొక్క టికెట్కి 10,500 రూపాయలు వెచ్చిస్తున్నారు. కాబట్టి చైర్మన్, అదనపు ఈఓ వీళ్ళందరూ కూడా ఒక నిర్ణయం తీసుకొని శ్రీవాణి ట్రస్ట్లో వచ్చే భక్తులకి అవసరం వస్తే సాయంత్రం పూట కూడా వాళ్ళని, అంటే ఇక్కడ వెయిట్ చేయకుండా సాయంత్రం పూట కూడా వాళ్ళకి దర్శనం చేయించి పంపించేయాలనేది ఒక ప్రతిపాదన చేశారు. దాన్ని పూర్తి స్థాయిలో కూడా అమలు చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఎందుకంటే చాలా ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఇలాగానే చేస్తే కన్నా గదులు, కాటేజీల కొరత కూడా, అంటే వాళ్ళు 2 రోజుల పాటు ఉండే అవకాశం ఉండదు. కాబట్టి తొందరగా చేసుకొని వెళ్ళిపోవచ్చు దర్శనం కూడా అనే ఒక ఆలోచనతో ఉన్నారు. కాబట్టి ఆ నిర్ణయం కూడా బహుశా మరో 2-3 రోజుల్లోనే ఇంప్లిమెంటేషన్ చేసే అవకాశం అయితే ఉంది.